హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీస్ లైఫ్ స్టైల్. నా పేరు విజయశ్రీ. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేయడం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఉల్లిపాయలు బాగా వేగాలంటే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 10 జీడిపప్పు పలుకులు, 2 స్పూన్స్ గసగసాలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. చూసారా వాటర్ ఎంత రిలీజ్ అయ్యిందో. చికెన్ కర్రీకి ఎప్పుడు వాటర్ ఎక్కువ వేయకూడదండి. చికెన్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. గ్రేవీ వేసుకొని మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దామండి. ఇంకా కాస్త ఉడకాలి. గ్రేవీ అంతా దగ్గర పడాలి. మూత పెట్టి ఉడకనిద్దాం. మూత తీసి చూద్దాం. కర్రీ రెడీ అయిందండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఎంతో టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.